Inhale gently down. We do this 5 times. 2. Go down and extend. Inhale. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మలేషియా కౌలాలంపూర్లో ఇండియన్ హై కమిషనర్ వారి ఆధ్వర్యంలో ఈ యోగా దినోత్సవం జరిగింది. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్న ఇండియన్స్ వాళ్ళు చాలామంది వాలంటీర్స్గా వర్క్ చేశారు. ఇండియన్స్ అంటే మన ఎక్స్పర్ట్స్ కాదండి, మన ప్రవాసులు కాకుండా ఇక్కడ లోకల్గా ఎప్పటి నుంచో 150 years క్రితం ఉండే ఇండియన్స్ వాళ్ళు కూడా దీంట్లో పార్ట్ అయ్యి వాలంటీర్స్గా చేసి మంచి ఏర్పాట్లు చేశారు. అసలు ఎక్సలెంట్గా జరిగింది ఈ కార్యక్రమం. ఈ యోగా అనేది ప్రపంచానికి ఈరోజు చాలా చాలా అవసరం అండి. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎన్నో వ్యక్తిగతంగా, సామాజికంగా ఎన్నో మానసిక ఒత్తిళ్ళ మధ్య మనిషి అనేవాడు ఉన్నాడు. యోగా అనేది ఏ మతానికి, ఏ కులానికి సంబంధించింది కాదండి. యోగా అనేది యూనివర్సల్. ఇది మన భారతీయ ఋషులు కనిపెట్టిన ఒక టెక్నిక్. ఇది మనసుకి, శరీరానికి, ఆత్మకి అనుసంధానం చేసే ఒక టెక్నిక్ యోగా అనేది. మనసుకును, శరీరానికి, ఆత్మకి ఈ మూడింటికి చాలా దగ్గర సంబంధం ఉంది, విడదీయరాని సంబంధం ఉంది. మూడింటిని కలిపేదే యోగా టెక్నిక్ అండి. సో నరేంద్ర మోడీ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంత అద్భుతమైన ఈ యోగా ప్రక్రియని ఐక్యరాజ్య సమితిలో ప్రమోట్ చేయడం, దాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా ఆమోదింప చేయడం, తర్వాత అన్ని దేశాలు యాక్సెప్ట్ చేయడం, ఐక్యరాజ్య సమితి యాక్సెప్ట్ చేయడం అనేది చాలా చాలా మనం భారతీయులు, ప్రతి ఒక్క భారతీయుడికి గర్వించదగ్గ విషయం అండి. ఇంక యోగా అనేది నిజంగా మనం చాలా మిస్ అవుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మీ ఆల్సో. కనీసం మనం వారానికి ఒకసారైనా సరే 1 గంట యోగా చేస్తే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయండి. ఇది రాసి పెట్టుకోండి నిజంగా. ఇంకా రోజు అయితే మాత్రం రోజు యోగా చేసిన వాళ్ళ జీవితం అనేది మీరు ఎవరినైనా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం. సో మనకి నిర్లక్ష్యం చేస్తున్నాం, ఈ యోగాని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అసలు యోగాకి ఎక్సర్సైజ్కి తేడా ఏంటంటే, ఎక్సర్సైజ్ ఏంటంటే చాలా ఎక్కువ శ్రమ పడాలండి, ఎక్కువ మనం ఇంటేక్ తీసుకోవాలి, ఫుడ్ అనేది తీసుకోవాలి. యోగాకి ఏంటంటే మనం తక్కువ ఇంటేక్ తీసుకోవచ్చు, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం సాధించవచ్చు. రెండు తేడా. ఇదేంటంటే ఆత్మకి, మనసుకి, వీటికి రిలేటెడ్ అయి ఉంటుంది ఇది యోగా అనేది. ఎక్సర్సైజ్ ఏంటంటే ఓన్లీ ఒక శరీర దృఢత్వానికి. ఒక్కోసారి ఇంకా మనం ఎక్కువ చేస్తే మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండొచ్చు ఎక్సర్సైజ్ అనేది. కానీ ఎక్కువ ఫోకస్ ఏంటంటే శరీరానికే అది ఎక్సర్సైజ్. కానీ యోగా అనేది మనసుకి, ఆత్మకి సంబంధించిన ప్రక్రియ. సో ఈరోజు నవేడేస్ మనం ఈ మానసిక సంఘర్షణలతో ఉన్నాం కాబట్టి యోగా అనేది ప్రతి మనిషి సాధన చేయాలి. వీక్లీ వన్స్ అయినా, వారానికి ఒక్కసారి కనీసం గంట చేస్తే చాలండి. ప్రపంచంలో ఎన్నో దేశాలు యోగా విలువని గుర్తించాయి, వాటిని అమలు చేస్తున్నాయి. కానీ మన దేశంలో కొంతమంది మూర్ఖులు, పని పాఠాలని వెధవలు వీటి మీద కామెంట్స్ చేస్తుంటారు. ఎన్నో ఈ ప్రపంచానికే ఇదొక ఆదర్శనీయంగా వాళ్ళు అమలు చేస్తుంటే, మన దేశంలో కొంతమంది మూర్ఖులు, పని పాఠాలని వెధవలు వీటి గురించి కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం అండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మై ఛానల్.